నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. పరుగు పందెంలో ఫినిష్ లైన్ దాకా చేరుకొని చివర్లో చతికిల పడ్డట్టుగా మారింది ఇండి కూటమి పరిస్థితి. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు భిన్నంగా ఊహించని రీతిలో సీట్లు సాధించింది ఇండి కూటమి. అయినా కూడా మ్యాజిక్ ఫిగర్ కు కొంత దూరంలోనే నిలిచిపోవాల్సి వచ్చింది. బీహార్లో నితీష్ కుమార్ ను చేజార్చుకోవడమే ఇండి కూటమికి పెద్ద తప్పిదంగా మారినట్లుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ, చేజార్చుకున్నారా? తాజా ఎన్నికల్లో ఇండి కూటమి ఊహించిన దానికన్నా ఎక్కువగానే పోరాడింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయంగా ఇండి కూటమి ఏర్పడింది. సిద్ధాంతాలను పక్కన పెట్టి పరస్పరం ప్రత్యర్థులుగా వహించిన పార్టీలు సైతం ఒకే గొడుగు కిందకు చేరాయి. ఊహించని సవాళ్లు ఎదురైనప్పటికీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలుగా ఉన్న పలు ప్రాంతీయ పార్టీలు గట్టి పోరాటమే చేశాయి. ఇండి కూటమి ఏర్పాటుకు మొదట్లో కృషి చేసిన నితీష్ కుమార్ మధ్యలోనే ఇండి కూటమిని వదిలేశారు. అలా ఆయనను చేజార్చుకోవడమే బహుశా అదే ఇండి కూటమి చేసిన అతిపెద్ద తప్పిదం కావచ్చు. ఆ తప్పిదం చేయకుంటే పరిస్థితి ఎలా ఉండేదో. దేశంలో ఒకప్పుడు జనతా పార్టీ ప్రయోగం సంచలనం కలిగించింది. అప్పట్లో ఇందిరాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలను కలిసి జనతా పార్టీగా ఏకతాటిపైకి చేరాయి. దాదాపుగా అలాంటి ప్రయోగమే ఇప్పుడు కాంగ్రెస్ చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నో విపక్ష పార్టీలు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమిలో చేరాయి. అప్పట్లో జనతా ప్రయోగం విజయవంతమైంది. ఈ దఫా మాత్రం ఇండి కూటమి ప్రయోగం విజయం సాధించలేకపోయింది. అందుకు ఎన్నో కారణాలున్నాయి. నితీష్ కుమార్ మధ్యలోని కాడి వదిలేసి బీజేపీ కూటమిలో చేరడం, ప్రధాని అభ్యర్థిని ముందుగానే నిర్ణయించుకోలేకపోవడం, యాంటీ హిందూ ముద్ర భరించాల్సి రావడం, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, ఇలా ఎన్నో అంశాలు ఇండి కూటమి విజయ అవకాశాలను ప్రభావితం చేశాయి. ఇండి కూటమి హఠాత్తుగా వచ్చిందేమీ కాదు. గతంలో నేర్చుకున్న పాఠాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికలకు ఒక ఏడాది ముందు నుంచే పావులు కదపడం మొదలుపెట్టింది. వ్యూహాత్మకంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఆయా పార్టీలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఏకతాటిపైకి వచ్చేలా చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర సంస్థల నుంచి వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతీయ పార్టీలు కూడా ఇండి కూటమి వైపు మొగ్గు చూపాయి. ఆయా పార్టీల నాయకులు తమ అహంకారాలను వదిలేసి కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు సిద్ధపడ్డారు. దాంతో ఇండి కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గతంలో వివిధ ఎన్నికల్లో వివిధ పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. కాకపోతే అప్పుడు సిద్ధాంతాలు కూడా ప్రాధాన్యం వహించేవి. ఈ దఫా మాత్రం బీజేపీని ఓడించాలనే ఏకైక ధ్యేయంతో 2 డజన్లకు పైగా విపక్షాలు ఏకమయ్యాయి. ఇండి కూటమి ఆవిర్భావానికి రంగం సిద్ధం చేయడంలో నితీష్ కుమార్ కీలక పాత్ర వహించారు. కూటమి తొలి సమావేశానికి పాట్నా వేదికగా మారింది. కూటమిని విస్తృతం చేసుకునే వ్యూహంలో భాగంగా ఒకప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలను సైతం ఇండి కూటమిలో చేరేందుకు ఆహ్వానించారు. ఈ విధంగా ఎన్నికలకు ఒక ఏడాది ముందు నుంచే రూపుదిద్దుకున్న ఇండి కూటమి చివరి వరకు గట్టి పోటీ అందించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఒక దశలో నువ్వా నీనా అనే పరిస్థితి కూడా కల్పించింది. అలాంటిది చివరి నిమిషంలో మంత్రాంగం చేయడంలో మాత్రం విఫలమైంది. ఇండి కూటమి మొదటి నుంచి అతుకుల బొంతగానే ఉంది. ఒకే రాష్ట్రంలో ఒకదానికి ఒకటి శత్రువుగా ఉండే పార్టీలు సైతం కూటమిలో చేరడంతో పరిస్థితి విచిత్రంగా మారింది. అయినా కూడా నెట్టుకొచ్చేందుకే కూటమి ప్రయత్నించింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. పెద్ద ప్రాంతీయ పార్టీలతో పాటుగా చిన్నా చితకా పార్టీలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తన పెద్దన్న హోదాను వదులుకుంది.
గతంలో పలు సందర్భాల్లో పొత్తుల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న ధోరణిలో వ్యవహరించేది. చిన్న పార్టీలు కాంగ్రెస్ మాట వినేవి. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కాల పరీక్షకు తలొక్కింది. చిన్న పార్టీలకే పెద్దపీట వేసింది. ముందెన్నడూ లేని రీతిలో సర్దుకుపోయే ధోరణిలో వ్యవహరించింది. దేశవ్యాప్తంగా 328 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఇదే అంశం కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చింది. ఆ విషయం ఎన్నికల ఫలితాలే నిరూపించాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లే సాధించింది. ఈ దఫా కాంగ్రెస్ దాదాపు రెట్టింపు సీట్లను సాధించింది. 99 స్థానాలు గెలుచుకుంది. గతంలో కంటే 47 స్థానాలు అధికంగా సాధించింది. ఇండి కూటమి ప్రయోగంలో భాగంగా దేశవ్యాప్తంగా ముందెన్నడూ లేని రీతిలో తక్కువ స్థానాలకే కాంగ్రెస్ పోటీ చేసింది. సమాజ్వాదీ పార్టీతో పొత్తు చెడిపోకుండా చూసేందుకు ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. అడిగిన సీట్లలో ఓ 2 సీట్లు తగ్గినా సరే పొత్తుకే ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాదు, ప్రధాని అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తే వచ్చే అనర్థాన్ని కాంగ్రెస్ గుర్తించింది. అవకాశం దొరికితే ఆ పదవికి పోటీ పడేందుకు 10 మంది నేతలు తమ కూటమిలోనే ఉన్నారన్న అంశాన్ని గుర్తించింది. అందుకే ఫలితాలు వచ్చే వరకు ప్రధాని అభ్యర్థిని ప్రకటించవద్దని భావించింది. ఇది ఒక విధంగా కూటమికి కాస్తంత నెగటివ్గా మారినా కూటమి అంతా ఏకతాటిపై ఉండేందుకు మాత్రం ఎంతగానో కలిసి వచ్చింది. ఇలాంటివన్నీ ఇండి కూటమికి లాభం తెచ్చే అంశాలుగా మారాయి. నిజానికి ఇండి కూటమి అనేది జాతీయ స్థాయిలో ఏర్పడిన కూటమి కాదు. వివిధ రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ కుదుర్చుకున్న పొత్తుగా దీన్ని అభివర్ణించవచ్చు. అందుకే ఒక రాష్ట్రంలో కలిసి పోటీ చేసిన పార్టీలో మరో రాష్ట్రంలో కత్తులు దూసుకున్నాయి. దీన్ని గనుక నివారించి ఉంటే ఇండి కూటమికి మరిన్ని సీట్లు వచ్చేవి. బెంగాల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. ఢిల్లీలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పంజాబ్లో ఒకదానిపై ఒకటి పోటీ చేశాయి. కేరళలో కమ్యూనిస్టుల కంచుకోటలో కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ పోటీ చేశారు. యూపీలో రాహుల్ గాంధీ పోటీ చేసిన రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ తరపున కమ్యూనిస్టులు ప్రచారం చేశారు. ఇలాంటి వింతలు, విశేషాలు మరెన్నో చోటు చేసుకున్నాయి. ఏమైతేనేం ఇండి కూటమి మాత్రం తాను అనుకున్న దాన్ని దాదాపుగా సాధించింది. అధికారాన్ని మాత్రం పొందలేకపోయింది. అందుకు మరెన్నో కారణాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ సారథ్యంలో 2 డజన్లకు పైగా చిన్నా చితకా పార్టీలతో ఏర్పడిన ఇండి కూటమి మొత్తం మీద బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చింది. 400 కంటే ఎక్కువ సీట్లు అంటూ బీజేపీ ఇచ్చిన నినాదాన్ని గట్టిగానే ఎదుర్కొంది. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, ఇకపై ఎన్నికలు లేకుండా చేస్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తుంది అంటూ ఇండి కూటమి ప్రచారం చేసింది. ఈ ప్రచారం ప్రభావం బీజేపీ విజయ అవకాశాలను బాగానే దెబ్బతీసింది. ఇక మైనారిటీలపై బీజేపీ నేతలు, ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి. మరోవైపున అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టకు వెళ్లకూడదనే విషయంలో కూడా ఇండి కూటమి నేతలు కలిసికట్టుగా ఉండటం విశేషం. ఇది ఇండి కూటమిపై యాంటీ హిందూ అనే ముద్ర పడేలా చేసినప్పటికీ కాంగ్రెస్ కూటమిని మైనారిటీలకు బాగా చేరువ చేశాయి. మైనారిటీల ఓట్లను గంపగుత్తగా పొందడంలో ఇండి కూటమి విజయం సాధించగలిగింది. తమకు రక్షణ కల్పించేది ఇండి కూటమి మాత్రమేనని మైనారిటీలు విశ్వసించారు. పాట్నా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇలా పలు నగరాల్లో జరిగిన ఇండి కూటమి సమావేశాల్లో ఆయా పార్టీల నాయకులంతా ఏకతాటిపై వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఘన విజయం సాధించింది. అయోధ్య డబుల్ ఇంజిన్ అంశాలను సమర్థంగా ఎదుర్కోగలిగింది. మరోవైపున మమతా బెనర్జీ అటు వామపక్షాలతో ఇటు కాంగ్రెస్తో పొత్తు బ్రేక్ చేసింది. ఆమె నిర్ణయం సరైందేనని తరువాతి ఫలితాలు సాధించాయి. ఆమె తీసుకున్న నిర్ణయం ఫలితంగా యాంటీ బీజేపీ వర్గాలన్నిటినీ తన వైపు మళ్లించుకోగలిగారు. మహారాష్ట్రలో ఇండి కూటమి సాధించిన ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కూడా కొత్త ఆశలు రేకెత్తించాయి. బీహార్లో ఆర్జేడీ మాత్రం కూటమి ఆశించిన స్థాయిలో ఫలితాలు అందించలేకపోయింది. అది కూడా చివరి నిమిషంలో జరిగిన నంబర్ గేమ్లో కీలకంగా మారింది.
మొత్తం మీద చూస్తే మాత్రం రకరకాల కారణాలతో ఇండి కూటమి తన విజయాన్ని తానే చేజార్చుకున్నట్లయింది. ఇప్పుడే మరో అంశం కూడా తెరపైకి వస్తుంది. కేవలం ఎన్నికలు, బీజేపీ ఓటమి ధ్యేయంగా కూటమి ఏర్పడింది. మరి ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఈ కూటమి ఇలానే కొనసాగుతుందా లేదా అన్నది కూడా సందేహంగా మారింది. ఇప్పటికే బీజేపీ చిన్న పార్టీలను తన వైపు వచ్చేలా చేస్తుంది. సాధారణంగా చిన్న పార్టీలు అధికారం వైపే మొగ్గు చూపుతాయి. మరి ఈ పరిస్థితిని ఇండి కూటమి ఎలా ఎదుర్కొంటుందో, రాజకీయాలు ఇకపై ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూడాలి. కూటమి పరంగా చూస్తే ఇండి కూటమి ఆశించిన దానికన్నా ఎక్కువే సాధించింది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు మాత్రం ఫెయిల్ అవ్వగానే ఉంది. గత ఫలితాలతో పోలిస్తే రెట్టింపు ఫలితాలు వచ్చాయని సంతృప్తి చెందితే సరిపోదు. 150 లేదా 200 స్థానాలు పొందే అవకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నామో కూడా ఆ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. కాకపోతే కాంగ్రెస్ ప్రచార సారథిగా రాహుల్ గాంధీ మునుపటి కన్నా పరిణతి కనబర్చారు. అక్కడక్కడ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినా అవేవి పెద్దగా నెగిటివ్ కాలేదు. మొత్తం మీద చూస్తే మాత్రం కాంగ్రెస్ కీల్కతం అనుకున్న సందర్భంలో కాంగ్రెస్ ఒక ప్రబల శక్తిగా నిలిచింది. విపక్షాలను తన వెంట నడిచేలా చేసుకుంది. ఒక అవకాశాన్ని చేజార్చుకున్న మరో అవకాశం కోసం వేచి చూస్తోంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.